ఒంగోలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమయ్యారు. ఆ సమావేశపు వేదిక మీద నుంచి ఆయన ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న కొన్ని కీలక అంశాల మీద స్పందించారు. అందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో పట్టుబడడం, పాజిటివ్ తేలడం, ఈ అంశం మీద స్పందించిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా పాత విషయాలను కూడా మళ్ళీ ప్రస్తావించారు. దేశ చరిత్రలో ఒక పార్లమెంటు సభ్యుడు డ్రగ్స్లో పట్టుబడడం ఫస్ట్ టైం. ఇంత సీరియస్ విషయం మీద కూడా స్పందించడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా లేరు అంటే ఆయన మైండ్ సెట్ ఏంటో చూడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ కొత్తగా ఏమీ ఫిక్స్ అవ్వలేదు. ఇటువంటి విషయాల్లో ఫస్ట్ నుంచి ఆయన మైండ్ సెట్ అలాగే ఉంటుంది. డ్రగ్స్ తీసుకున్నా, అత్యాచారాలు చేసినా, ఇంకొకటి జరిగిన ఆయన స్పందన అట్లే ఉంటుంది. వాళ్ళ కుమారుడు స్విమ్మింగ్ పూల్ దగ్గర అమ్మాయిలతో తూగుతూ డ్యాన్స్ చేసిన అటువంటి విషయాల మీద కూడా ఆయన ఏమీ స్పందించరు. వాళ్ళ బామ్మర్ది మహిళ కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని చెప్పి మాట్లాడిన అటువంటి వాటి మీద స్పందించరు. టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి వీడియోలు బయటకు వస్తే వాటి మీద స్పందించరు. జనసేన పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అశ్లీల వీడియోలు అంతగానం బయటకు వచ్చి ఆ మహిళ బయటకు వచ్చి అన్ని విషయాలు చెబితే వాటి మీద స్పందించరు. వీళ్ళ పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వీడియోలు బయటకు వస్తే దాని మీద సెటిల్మెంట్ చేస్తారు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అశ్లీల వీడియో కాల్స్ చేస్తే ఆయన మీద చర్యలు తీసుకోరు. అండ్ మరికొందరు పేర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించి ఈ విషయాల్లో ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మైండ్ సెట్తోనే ఉంటారు అని, ఇటువంటి విషయాల్లో న్యాయం చేసే దిశగా ఆయన ఎప్పుడు ఆలోచించరు అని, ఇలాంటి మైండ్ సెట్ ఉంది కాబట్టే చర్యలు తీసుకోరు అని చెప్పి నమ్మకం ఉంది కాబట్టే ఇటువంటివన్నీ వరుస పెట్టి జరుగుతూ పోతూ ఉన్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్స్ చేశారు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ మార్క్ ఏంటి అంటే గుండె ధైర్యం అని. వైసీపీ పార్టీ నా ఒక్కరిది కాదు, రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళందరూ నిర్మించుకున్నటువంటి పార్టీ ఇది. గుండె ధైర్యమే ఈ పార్టీ యొక్క ట్రేడ్ మార్కు. 2 సంవత్సరాల టైం అయిపోయింది. ఇంకో 2 సంవత్సరాలు టైం అయితే నెక్స్ట్ ఎన్నికల ఇయర్లో ఎంటర్ అవుతాం. మధ్యలో నా పాదయాత్ర ఎటు ఉంటుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ ఈసారి ఖచ్చితంగా కనుక గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందింది. ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళ పార్టీ శ్రేణుల సమావేశంలో వ్యాఖ్యలు చేశారు.